పరిశుద్ధుడా మా కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా బ్రతుకులు మా జీవితాలు నీ ఆలోచనలతో నీ ప్రణాళికలో ముడిపడి ఒక ఆశయం మీద ఈ లోకానికి అర్థించబడిన మేము నీ సంకల్పాన్ని నీ చిత్తాన్ని ఉద్ధరించే క్రమంలో మరొక కార్యక్రమముగా నీ పాద సన్నిధిలో చేరాం దేవా. చేరిన నీ ప్రియపిల్లలంగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించటంలో కృప చేయండి. ఇనువారు మాత్రమై ఉండి బ్రతుకులను శిక్ష వైపు మళ్లించుకున్నదిగా కాక నీవు ఆశించినట్లుగా బ్రతుకులను ముందుకు నడిపించుకున్నట్లో సహాయం అందించండి తండ్రి. కొన్ని నిమిషాలు నీ పిల్లలతో విలువైన సంగతులు మాట్లాడబోచుండగా సమయానుకూలమైన జ్ఞానము, ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని దయచేయమని వేడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రేమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక నూతన ఈ రాత్రికాల సమయంలోనికి మనలందరినీ తన పాద చెంతకు నడిపించిన కన్న తండ్రి అయిన దేవదేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు కూడా మనకి ఇవ్వబడిన ఈ అవకాశంలో దేవుని మనసులో ఉన్న ఆయన యొక్క ఉద్దేశాలలో గూడు కట్టుకున్న ఆలోచనలను కొన్ని నిమిషాలు ధ్యానించుటలో మనం ముందుకు సాగుదాం. దేవుడు ఏది చెప్పాలన్నా, ఏది చెప్పాలని ఆశపడ్డా, ఏది చెప్పించాలని ఆయన ఆలోచన కలిగి ఉన్న మన ఆత్మలను మన జీవితాలను బాగుపరుచుకోవాలి. ఆ క్రమంలో ఆ వాక్యపు తాలూకు సంబంధించిన ఆలోచనలతో మన బ్రతుకును మన జీవితాలను ముందుకు నడిపించుకోవాలన్నదే దేవుడి ప్రప్రథమైన ఆలోచన. దేవుని ఉద్దేశాలంతా అదే. కోటి ప్రసంగాల వెనకాల ఉన్న ఆలోచన ఏంటయ్యా అంటే, మనము మారాలి, మనం బాగుపడాలి. భక్తుల జీవితాలకు మన జీవితాలు పొందిక, దానికి అనుకూలంగా దానికి తగ్గట్లుగా వాళ్ళ బ్రతుకులకు మన జీవితాలు నిలబడగలిగే స్థాయిలోనికి చేరాలన్న ఆలోచనలతోని ఎంతోమంది భక్తుల జీవితాలను పాఠాలుగా మనకు బోధిస్తూ నేర్పిస్తూ ఎంతోమంది భక్తుల జీవితాలను మన ముందు ఉంచడం. ప్రియమైన దేవుని వారలారా, మన బ్రతుకులను సరిచేసుకోవాలన్న ఒక ఆలోచనతో వాళ్ళు ఎలా బ్రతుకుతే, ఎలా జీవించగలిగితే ఆ లోకాన్ని అందుకొనగలిగారో, దేవుని సంతోషపెట్టగలిగారో, దేవుని ఆనందపరిచారో, దేవుడికి ఎక్కువగా సంతోషాన్ని ఇచ్చేదిగా ఉందో, ఇవన్నీ తెలుసుకునడం కోసం మనకు భక్తుల జీవితాలను మన ముందు ఉంచాడు. భక్తుల జీవితాలు మన ముందు ఉంచడంలో ఉన్న ఆలోచన ఇది. ప్రేమ దేవుని వల్ల మనం ఎలా బ్రతుకుతే మన దేవుడు సంతోషపడతాడు. మన కన్న తండ్రి మన ముందు బ్రతికిన భక్తుల జీవితాలను మనం చూడగలిగితే, పితరుల జీవితాలను మనం చూడగలిగితే, వాళ్ళు సంతోషపెట్టిన ఆలోచనలోనికి మనం కూడా వెళితే, మనం కూడా దేవుని సంతోషపెట్టిన వాళ్ళం, మనం కూడా వారు బ్రతికినట్లుగా బ్రతుకుతూ ఉన్నాము అనే ఒక ఆలోచనలోనికి అవగాహన మనకు కలుగుతుంది. ప్రియులారా, ఆ స్థాయిలో మనం అర్థం చేసుకోగలిగితే, ఆ స్థాయిలో మనం ఉండగలిగితే, మనం కూడా దేవుని అర్థం చేసుకున్న వారముగా ఉండొచ్చు, లేదా అర్థం చేసుకున్న వారముగా మనం అర్థం చేసుకోవచ్చు. మనకు అర్థమైపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఈరోజు కూడా ఒక అమూల్యమైన సంగతిని మనం ఆలోచిద్దాం. భక్తులకు అర్థమైనట్లు దేవుడు భక్తులకు అర్థమైనట్లు మనకు అర్థమయ్యాడా రాసుకునగలిగితే, భక్తులకు దేవుడు అర్థమైనట్లు మనకు దేవుడు అర్థమయ్యాడా?
భక్తులకు అర్థమైనట్లు దేవుడు మనకు అర్థమయ్యాడా అని ఈ యొక్క ఆలోచనాత్మకమైన సంగతి. ప్రియమైన దేవుని వర్లరా, ఈరోజు కొంతమంది భక్తుల జీవితాలను మనం ఆలోచించబోతున్నాం. వాళ్ళ జీవితాలు అంత గొప్పగా, దేవుని సంతోషపెట్టేవిగా, దేవుని ఆనందపెట్టేవిగా, భక్తులుగా నిలిచిపోవడంలో వాళ్ళు ఎలా దేవుని అర్థం చేసుకోగలిగారు, దేవుని ఎలా వాళ్ళు సాధించగలిగారు, వాళ్ళు ఎలా దేవుడిని మెప్పించగలిగారు, దేవుడిని ఎలా అర్థం చేసుకునగలిగారు, దేవుని వాక్యానికి దేవుని మాటలకు ఎటువంటి ప్రాముఖ్యతను వాళ్ళ బ్రతుకులో ఇవ్వగలిగారు, ఎంత విలువైనదిగా దేవుని శాసనాలను ఆయన ఆలోచనలను చూశారు. ఇవన్నీ మనం చూడగలిగితేనే భక్తులకు మనకు తేడా ఏంటో మనకు ఇట్టే అర్థమైపోతుంది ప్రియులను. కాబట్టి ఈ విషయాలను అర్థం చేసుకునే క్రమంలో ముందుకు సాగుతూ ఒక అద్భుతమైన సంగతిని మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక జాగ్రత్తగా వినండి, ఉన్న వారు అర్థం చేసుకునే ప్రయత్నంలో ముందుకు సాగండి. ఎన్నో విలువైన సంగతులు మన బ్రతుకులను, మన జీవితాలను వెలిగించేవి, మన యొక్క బ్రతుకులను ఉన్నతంగా కట్టుకొని మహోన్నతమైన లోకానికి చేరువయ్యే దిశ వైపుగా ముందుకు సాగే ఎన్నో ఆలోచనాత్మకమైన విషయాలు బోధించబడుతుండడం చాలా ఆనందదాయకమైన విషయం. కాబట్టి జాగ్రత్తగా వింటే బ్రతుకులు బాగుపడవచ్చు. అర్థం చేసుకునే వారిగా మనం ఉండగలిగితే బ్రతుకు బాగుపడే అవకాశం ఉంది. లేదా వచ్చాము పోయాము అన్నట్లుగా మీరు ఉండిపోతే మనంత దౌర్భాగ్యులు, మనం మోసం చేసుకునే పరిస్థితిలోనికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి నష్టం అనేది ఎక్కువగా మనకే ఉంది. వచ్చి దాని ప్రకారంగా బ్రతకనప్పుడు, దాని ప్రకారంగా నిలవనప్పుడు, దాని ప్రకారంగా ఉండగలగనప్పుడు నష్టం ఎవరికి లేదు. ఇక్కడ నీకే చాలా నష్టం. అది పోర్చుకోలేనిది, అది భరించలేనిది, దాన్ని మళ్ళీ కట్టుకోలేనిది. అటువంటి నష్టం రేపు నువ్వు పొందుకునే భయంకరమైన పరిస్థితి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఈ సందర్భంగా చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం ఉంది. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో జాగ్రత్తగా చూచుకునండి. ప్రేమైన దేవుని వర్లారా, జీవము గల దేవుని ఇడ్చిపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఒక మహోన్నతమైన శక్తి, ఒక జీవాధిపతిని, సకల చరాచర సృష్టిలో నుంచి ప్రతి పదార్థాన్ని ప్రతిక్షణం మనకు దోచిపెడుతున్నాడు చూశారు, మనకు అందిస్తున్నాడు చూశారు. అటువంటి దేవుణ్ణి మనం ఏమనొచ్చో తెలుసా? మనకు కావలసిన సమస్త సముదాయాలను, మనకు జీవమునకు కావలసిన ఈ దయచేస్తున్న ఆ జీవాధిపతిని విడిచిపెట్టిపోవడం, ఆయనకు దూరమైపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు దేవుడిని విడిచిపెట్టిపోవడం? ఎందుకు దేవుడిని వదులుకోవడం? అసలు దేవుడు మనిషికి ఏం తక్కువ చేశాడు? ఏమి ఇవ్వలేదు. దేవుడి నుంచి ఏ నష్టాన్ని పొందుకోగలిగాడు? ఏం నష్టపోయాడు దేవుని వదిలిపెట్టడానికి? జీవాధిపతిని, ఆ జీవము గల దేవునిని ఇడిచిపోవడానికి నీకు ఏం బాధ కలిగింది? ఆయన వల్ల నీకు ఏ నష్టం ఏర్పడింది? నీకేం తక్కువ చేశాడని, నీకేమీ ఇవ్వలేదని, నీకేమీ ఇవ్వలేకపోతున్నాడని ఆ దేవునికి దూరం అయిపోయావు. భూమి మీద ప్రేమైన దేవుని వలన
మనుషుల బ్రతుకులో మనం చూడగలిగితే పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెట్టి దూరం అయిపోతారు, తల్లిదండ్రులను వదిలిపెట్టి దూరం అయిపోతారు. మళ్ళీ తిరిగి కొన్ని రోజులకు కలుసుకునే అవకాశం ఉందేమో, భార్య భర్తను వదిలిపెట్టిపోయే అవకాశం ఉందేమో. ఇలా భూమి మీద వదిలిపెట్టిపోయిన మనిషి మళ్ళీ తిరిగి కలుసుకునే అవకాశం ఉందేమో, కానీ ఈరోజు దేవుడిని చేరుకునే అవకాశంలోనికి, దేవుడి దగ్గరికి రాలేని పరిస్థితిలో మనిషి ఉండడానికి దేవుడు మనిషికి ఏం తక్కువ చేశాడు, ఏం తక్కువ చేశాడని మనుషులు దేవునికి దూరం అయిపోయారు. మనుషులు దేవుని దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు? ఈ విషయాన్ని ఆలోచించండి ప్రియులారా. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు సమస్త సముదాయాలను సమకూర్చుతున్న, నీ జీవనానికి సంబంధించిన ప్రతి విషయాలను పొందుపరుస్తున్న మహోన్నతమైన శక్తి ఆ జీవాధిపతి. ఆ జీవాధిపతి ఈరోజు నీకు 6 రోజుల రెక్కల కష్టాన్ని పంచి ఈ అనంత విశ్వంలో కావలసిన సమస్త సముదాయాలను మనకు సమకూర్చుతున్నాడు. ఈరోజు ప్రియులైన ప్రకృతిలో ఒక్క సెకండును ప్రకృతిని ఉపయోగించుకోకపోతే బ్రతుకులేదు మనిషికి. ఒక్క సెకండు ప్రకృతిని ఉపయోగించుకోకపోతే గాలి కావాలి మనిషికి, నీరు కావాలి, వేడి కావాలి, వెలుతురు కావాలి, సమస్తము కావాలి మనిషికి. రోజు పగలు కావాలి, చీకటి కావాలి, ఇవన్నీ మనిషికి కావాలి. ఎండ కావాలి మనిషికి. ఇవన్నీ మనిషికి లేనప్పుడు మనిషి బ్రతుకు అస్తవ్యస్తం ప్రేమైన దేవుని వారలరా. మనిషి బ్రతుకు అల్లకొల్లలం ప్రేమైన దేవుని వారలరా. ప్రకృతిలో ఇవి మనం పొందుకునకపోతే మనిషి జీవనం అస్తవ్యస్తంగా మారిపోయే భయంకరమైన పరిస్థితి ఉండబోతుంది. మరి ఇవన్నీ పొందుకుంటున్న మనిషి, ఇవన్నీ దేవుడి నుంచి అనుభవిస్తున్న మనిషి దేవునికి దూరం అవడానికి దేవుడు చేసిన పొరపాటు ఏంటి ఆలోచించండి. ఎందుకు దేవుడంటే నీకు ప్రీతి లేదు? ఎందుకు దేవుడంటే ఇష్టం లేదు? దేవుడంటే మక్కువ లేదు? దేవుడంటే ఎందుకు ఇష్టం లేదు? అయిష్టం అనేది ఎందుకు పెంచుకున్నావు? ఏమండి, దేవుడి దగ్గరికి రావడం మనిషికి ఎందుకు ఆయాసం? ఏం లేదు చెప్పండి. ఈరోజు ఏది సమకూర్చలేదు అని మనం ఆలోచించగలుగుతాయి. ఇది లేదు, ఇది ఉంది అనేది కాకుండా సకల సౌకర్యాలను సమకూర్చినవాడు, సమకూరుస్తున్నవాడు, ఇప్పటికీ పని చేస్తున్నవాడు మన కన్న తండ్రి. తన పిల్లల కోసం రెయ్యింబవులు కునుకక నిద్రపోక ఆ పరలోకపు తండ్రి మన యొక్క బ్రతుకులకు మన యొక్క శ్రేయస్సు కొరకై ప్రతినిత్యము ఆ తండ్రి పని చేస్తూనే ఉన్నాడు. ఈరోజు ఆయన యొక్క చూపు, ఆ చల్లని చూపు లేకపోవడం వలన ఈరోజు పంచభూతాలు ఈరోజు తిరిగేవి కావే, పనిచేసేవి కావు. ఈరోజు ఆయన చల్లని చూపు ఉంది కాబట్టి పంచభూతాలు ఈరోజు మనకు అనుకూలంగా పనిచేయగలుగుతున్నాయి. ఆయన యొక్క దృష్టి, ఆయన యొక్క ఆలోచనే ఈ సృష్టి పైన లేకపోతే ఈ యొక్క సృష్టి అల్లకొల్లలం అయిపోతుంది. ప్రేమ దేవుని వారలారా, ఈ సృష్టి అల్లకొల్లలం ఆయన యొక్క ఆలోచన లేకపోతే. ఇన్ని చేస్తున్నా ఎందుకు మనిషి దేవునికి దూరం అయిపోవలసిన పరిస్థితి వచ్చింది? ఈరోజు ప్రకృతిలో అంటారా భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి, అందుకు నేను దూరం అయిపోతున్నా అని నువ్వు చెప్పగలుగుతావు? సునామీలు వస్తున్నాయి, అందుకు నేను దేవునికి దూరం అయిపోతున్నాను. నాకేం చేస్తున్నాడు దేవుడు? ఎండలు ఎక్కువైపోతున్నాయి, కరువులు ఎక్కువైపోతున్నాయి, భూకంపాలు ఎక్కువైపోతున్నాయి, వర్షాలు అనుకూలంగా కురవట్లేదు, అనావృష్టి అతివృష్టి భయంకరమైన పరిస్థితులు దాపరించాయి. ఏం చేస్తున్నాడని నేను దేవుని నమ్మాలి? ఏం మేలులు అందిస్తున్నాడని దేవుని నమ్మాలని నీవు అంటావా? అయితే ప్రేమైన దేవుని వారు, వీటన్నిటికీ కారణం దేవుడు కాదు. ఈరోజు ప్రకృతిలో భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చూశారు, కుదరని రోగాలు ఏర్పడుతున్నాయి, భయంకరమైన రోగాలు ఈరోజు మనిషి పైన దాడి చేస్తున్నాయి. చూశారు, ఇటువంటివి జరుగుతున్న దేవుడు పట్టించుకోలేనప్పుడు ఆ దేవుడి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచన నీకు ఉండొచ్చును. కానీ ఇంతటి భయంకరమైన పరిస్థితులు కూడా ఏర్పడడానికి కారణం దేవుడు కాదండి,
దేవుడు కాదు ప్రేమైన దేవుని వరల. దానికి కారణం నీవే. దానికి ఎవరో కాదు ప్రేమైన దేవుని వరలరా, దానికి కారణం నీవే. ఈ ప్రకృతిని నీ యొక్క శ్రేయస్సు కొరకై, నీ సంరక్షణ కొరకై ఒక తల్లి ఒడి ఏ విధంగా అయితే బిడ్డకు శ్రేయస్కరంగా ఉంటుందో, బిడ్డకు రక్షణ ఇచ్చేదిగా తల్లి ఒడి ఎంత బిడ్డకు క్షేమకరమైనదిగా ఉంటుందో, రక్షణ ఇచ్చేదిగా ఉంటుందో తల్లి ఒడి, అలాంటిదిగా ప్రకృతి ఒడిని ఒక తల్లి ఒడిగా నీకు ఉంచాడు తప్ప దాని నుంచి నీకు నష్టం వాటిల్లే ఆలోచన దేవుడు పెట్టలేదండి. మరి ఇటువంటి భయంకరమైన పరిస్థితులు దాపరించడానికి కారణం ఏంటి? ఈరోజు ప్రకృతిలో ఉన్న పరిస్థితులు ఏమైనా మనిషికి అనుకూలంగా ఉన్నాయి ఈరోజు? మరి దేవుడు అనేవాడు వీటన్నిటినీ చేస్తున్నప్పుడు దేవుడికి నేను ఎందుకు దగ్గర కావాలి అని నీవు అనుకున్నా, దీనికి కారణం నీవే. చూస్తారా ఒకసారి, దీనికి కారణం నీవే అనడానికి. దేవుడు కాదండి, దేవుడు చాలా గొప్పవాడు, చాలా మంచివాడు, మన కన్న తండ్రి, మన బాగును కోరువాడు, మన యొక్క క్షేమాన్ని కోరుతున్నవాడు మన కన్న తండ్రి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24 నుంచి అండి, అందరూ తీయండి. ఇర్మియా 5వ అధ్యాయము 24 నుంచి. వారు అంటున్నారు, మనుషులు అంటున్నారు, వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాము, భయభక్తులు కలిగి ఉందాం. ఎందుకంటే ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించేవాడు కదా. భయభక్తులు ఎందుకు ఉండాలంట? ఎందుకు ఉండాలి భయభక్తులు అంటే, తొలకరి వర్షమును కడవరి వర్షమును ఈరోజు ప్రకృతిలో ఇవన్నీ జరగడానికి కారకుడైన దేవుడే. ఈ తొలకరి వర్షం ఎప్పుడు పడుతుందో తెలుసా? ఎండలు విపరీతంగా వేడెక్కి, ఈ ఎండలు విపరీతంగా మనకు ఈరోజు దీని తీవ్రతను పెంచాడు దేవుడు. ఎందుకు? మన యొక్క మేలు కోసమే. ఈ ఎండలు లేకపోతే మనిషి పరిస్థితి చాలా అల్లకల్లోలంగా ఉంటుంది ప్రియులన. ఎండల కాలంలో ఎండలు ఉండాలి. ఆ తర్వాత ఎండకెండిన మనం ఒకరోజు జూన్ మాసాల్లో మెల్లగా తొలకరి వర్షాలు ప్రారంభమవుతాయండి. చల్లటి గాలులతో చల్లటి వర్షాన్ని ఇస్తాడు. నేల ఎండనిస్తున్నాడు. మనకు కావలసిన ప్రతి పరిస్థితి ఈ ఎండ నుంచి మనకు అందిస్తూ, తర్వాత వర్షాకాలాన్ని తొలకరి వర్షాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఆ తర్వాత కడవరి వర్షమును దాని కాలమును కురిపించేవాడు కదా అని చెప్పి, నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించమని తమ మనసులో అనుకొనరు. ఇక్కడ చూడండి, మనుషులు నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరంట మనుషులు. అయితే చూడండి, ఇవన్నీ దయచేస్తున్నాడు ఆ పరలోకపు తండ్రి, ఆ సృష్టికర్త. అయితే 25వ వచనంలో, మీ దోషమును వాటి క్రమమును తప్పించను. ఈ సృష్టికి ఒక క్రమం ఉంది. సృష్టికి ఒక క్రమం ఉంది ప్రేమ దేవుని వల్ల. ఆ క్రమమును ఏమైంది? మీ దోషమును వాటి క్రమమును తప్పించను. ఈరోజు రోగాలు, ఈరోజు భూకంపాలు, ఈరోజు సునామీలు, ఈరోజు భయంకరమైన వరదలు, ఈరోజు భయంకరమైన ఉప్పెనలు, ఈరోజు ఉగ్రరూపం దాల్చుతున్నాయంటే కారణం ఏంటో తెలుసా? దానికి ఒక క్రమం ఉంది. ఆ క్రమాన్ని మీరేం చేశారు? తప్పించారు. ఒక క్రమం ఉంది, ప్రతి దానికి ఒక క్రమం ఉంది. ఆ క్రమాన్ని తప్పించింది మీరు, నేను కాదు. పాడు చేసింది మీరు. చూసారా? మనిషి వలన జరిగిన పరిస్థితుల వలన సృష్టి పరిస్థితులు అల్లకొల్లాలకు దారి తీసిన ప్రేమన దేవుని వల్ల చక్కగా ఎంత అద్భుతంగా దేవుడు విషయాలను తెలియజేస్తున్నాడు. ఆలోచించండి. మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలుగుకున్నట్లు మీ పాపాలే కారణమయ్యాయి రా బాబు. మీ దోషాలే, మీ పొరపాట్లే, మీ అజాగ్రత్త వలన ఈరోజు సృష్టిలో స్వార్థం కోసం సృష్టిని రకరకాలుగా పాడు చేస్తూ
ఆ సృష్టి యొక్క సమతుల్యతను దెబ్బతీశారు మీరు ఈరోజు. సృష్టి యొక్క సమతుల్యతను దెబ్బతీశారు కాబట్టి సృష్టి మీకు ఈరోజు తిరగబడింది. సృష్టి మీకు అనుకూలంగా లేకపోవడానికి కారణం మీరే. చేసుకున్నది మీరు. కూర్చున్న కొమ్మను నరకేసుకున్నది మీరు. కూర్చున్న కొమ్మ మీద నువ్వేం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కూర్చున్న కొమ్మను కోసేసుకొని, కూర్చున్న కొమ్మను కొట్టేసుకొని ప్రమాదంలోనికి వెళ్ళిపోయిన వాడు నీవు. ఆ టైంలో నన్ను ఈరోజు ఏదో నాకు దూరం అయిపోవడం, ఈరోజు మనిషి దేవుడిని దోషిగా నిలబెట్టే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. దేవుడు ఏం చేస్తున్నాడండి అంటాడు ఈరోజు. అర్థం కాలే మనిషికి. ప్రియమైన దేవుని వారు ఆలోచించండి. ఇలా ఎన్నో సౌలతులు సౌకర్యాలు మన కోసం దయచేస్తున్నవాడు మన కన్న తండ్రి. ఇన్ని దయచేస్తున్న, ఇన్ని మేలులు చేస్తున్న మనిషి ఈ ప్రకృతిలో ఉన్న వాటిని చూస్తూ ఇవన్నీ దేవుడే కారణం. దేవుడు కారణము. ఆలోచించండి. ఏదో భయంకరమైన రోగాలు పుట్టడానికి కారణం మనుషులే. దేవుడి మీద నెట్టేయడానికి వెళ్ళేది ప్రియులారా. మీరు తీసుకున్న ఆలోచన బట్టి మీకు ప్రకృతి మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు తిరగబడితే అది తిరగబడుతుంది. కాబట్టి ప్రేమని దేవుని వారలారా, ఆ విధంగా ఆలోచించుకొని ఈరోజు ఇలా మాట్లాడద్దు. ఆ విధంగా అర్థం చేసుకొని ఈ విధంగా ఏం చేశాడని దేవుడు ఏం చేయలేదు నీకోసం. ఈరోజు నీకు కావలసిన ఆరోగ్యాన్ని ఇచ్చి, నీకు కావలసిన అనురాగాలను పంచుతున్నాడు చూశారు. ఈరోజు వీటన్నిటికీ కారణం ఎవరు? దేవుడే కదా. అటువంటి దేవుడిని నీవు ఆయన దగ్గరికి రాలేకపోతే, ఆయన నువ్వు చేరకపోతే నీ బ్రతుకు బాగుంటుందా? ఆయన ఎంత గొప్పగా, ఎంత ఉన్నతంగా ఆయనను నువ్వు స్వీకరించాలి. ఆయన దగ్గరికి నువ్వు చేర్చుకోవాలి, ఆయన దగ్గరికి నువ్వు చేరాలి. ఆయన మాటలకు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి, ఆయన ఆలోచనలకు నీ బ్రతుకుని ఎంత దగ్గరగా చేసుకోగలగాలి. దేవుని ఆలోచనన్నా, దేవుని కార్యక్రమాలన్నా, దేవుని యొక్క ఉద్దేశాలలోనికి రావడానికి ఎంతగా ఎగిరపడవలసిన పరిస్థితి మన మీద ఉంది ప్రేమని దేవుని వల్ల. లేదండి ఈరోజు అటువంటి ప్రయారిటీ దేవుడికి ఇవ్వలేకపోతున్నాం మనం. మొట్టమొదటి ప్రయారిటీ, ప్రాముఖ్యత మన బ్రతుకులో దేవుడికి ఇవ్వలేని పరిస్థితి మనది. ఇర్మియా గ్రంథం, క్షమించండి, కీర్తన గ్రంథం భక్తుల జీవితం. భక్తులకు దేవుడు ఎంత గొప్పగా అర్థమయ్యాడు. భక్తులకు దేవుడు ఎంత గొప్పగా అర్థమయ్యాడో చూడగలిగితే భక్తులకు దేవుడు ఎంత గొప్పగా అర్థమయ్యాడో, వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో దేవుడిని మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 119:27 వచనం అండి. కీర్తనలు 119:27 అండి. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. బోధపరచుకోవడానికి, దేవుని యొక్క బోధను తెలుసుకోవడానికి, దేవుని వాక్యం వినడానికి పరిగెత్తే ప్రయాస ఎవరికి ఉందండి ఈరోజు? దేవుని మాటల దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకోవాలి, ఆయన మనసును సేవించాలి, ఆయన మనసును అర్థం చేసుకోవాలని ఆయన పాదాల దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకునేవారు ఎంతమంది ప్రేమైన దేవుని వారులారా. భక్తుడు ఎంత గొప్పగా అర్థం చేసుకున్నాడు చూడండి దేవుణ్ణి. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. ఏమండి, ఎంతమంది అడుగుతున్నారండి ఈరోజు, నాకు బోధపరచబడాలి వాక్యం, నా బుర్రకెక్కాలి దేవుని వాక్యం, నాకు అర్థం కావాలి దేవుని మనసు, ఆ మనసును అర్థం చేసుకున్నంత వరకు నేను నిద్ర ఆహారాలు మానుతాను. ఏమండి, రాత్రులు జాములు కాసి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే స్థాయిలోనికి నేను వెళ్ళగలగాలి. ఆయన మనసు బైబిల్ రూపకంగా, ఆయన హృదయం
ఆయన మనసు బైబిల్ రూపకంగా దాచబడింది, రాయబడింది, నిక్షిప్తమై ఉంది ఆయన మనసు అని తెలుసుకొని ఆయన యొక్క ఆలోచనలను బోధపరుచుకునే స్థితిలోనికి ఎంతమంది వెళ్ళగలుగుతున్నాం అండి? భక్తుడు చూసా ఎంత గొప్పగా అర్థం చేసుకుంటాడు దేవుని వాక్యాన్ని. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, చదవాలి కిందికట్లే. నీ ఆశ్చర్య కార్యములను నేను వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయాను. నీ వాక్యము చేత, చూసారా, వాక్యం చేత స్థిరపరచబడాలి మన బ్రతుకులు. ఏం చేత ఏమైపోయిందంట? వ్యసనాల వలన నా ప్రాణము నీరైపోయింది. కాబట్టి నాకు ఇప్పుడు ఏం కావాలో తెలుసా? నీ వాక్యము నాకు కావాలి. ఎంత గొప్పగా కోరుకుంటుండ్రు ప్రేమైన దేవుని వారలారా దేవుని వాక్యం. ఇంకా చూడండి, దేవుని వాక్యం ఎంత గొప్పగా అర్థం చేసుకునగలిగారో మనకెందుకు అర్థం కావట్లేదో ఆలోచించగలిగితే 119 కీర్తనలు, ఇదే 119 కీర్తనలు 127వ అధ్యాయాన్ని చూడండి ప్రియులారా. కీర్తనలు 119, 127 ఎంత ఉన్నతంగా దేవుని వాక్యాన్ని చూడగలిగారు చూడండి. కీర్తనలు 119, 127 అండి. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియమైనవిగానున్నవి. దావీదు అంటున్నాడండి. వాక్యం అంట, దేవుని మాటలంట బంగారు కంటెను, బంగారు అలే కాదు, ఇక్కడ బంగారులా కాదు, బంగారు కంటెను అపరంజి కంటెను, ఇది కూడా బంగారే, అపరంజి అన్న బంగారే పర్యాయపదం. అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియమైనవిగా ఉన్నవి. కాబట్టి దేవుని వాక్యము భక్తుడికి ఎలా అర్థమైంది చెప్పండి? దేవుని వాక్యము భక్తులకి ఎలా అర్థమైంది? ఇక్కడ దేవుడి వాక్యము భక్తులకి ఎలా అర్థమైందంటే, దేవుని వాక్యము బంగారు కంటే ఏమైందంట? విలువైనది, ప్రియమైనది. వాళ్ళ కన్నులకు, వాళ్ళ మనసుకు, వాళ్ళకు అర్థమైంది దేవుని వాక్యం బంగారు కంటే విలువైనదండి. బంగారు కంటే విలువైనది ప్లాటినం కంటే విలువైనది డైమండ్. వీటన్నిటికంటే విలువైనది దేవుని వాక్యం అని ఇంకొక దగ్గర చూడండి. కీర్తనలు 119, 14 వచనంలో చూడండి. 119, 14 వచనంలో, కీర్తనలు 119, 14 వచనంలో, కీర్తనలు 119, 14 వచనంలో సర్వ సంపదలు అండి. దీంట్లో ప్లాటినం కావచ్చు, డైమండ్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. ఏమండి? దేవుని వాక్యము, దేవుని మాటలు, దేవుని శాసనములు సర్వ సంపదల కంటే, సర్వ సంపదలు దొరికితే ఎంత ఆనందమో సంతోషమో అంతకంటే విలువైనది నీ వాక్యం అంటున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా. దేవుని వాక్యము సంపదల కంటే, సర్వ సంపదల కంటే విలువైనదిగా వాళ్ళు చూస్తున్నారు భక్తులు. మనకే విధంగా కనబడుతుంది? మనకే విధంగా అర్థమవుతుంది దేవుని వాక్యము? మనకి ఏ విధంగా అర్థమవుతుంది? కనీసం ఒక వెండిలానైనా చూడగలుగుతున్నాం? కనీసం ఒక వెండిలానన్నా అర్థమైందా? ఒక వెండిలానైనా దీనికి విలువ ఇవ్వగలుగుతున్నాం? అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు వినాలమ్మా. కరోనా రోగం వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు చెప్పారండి. ఆ లక్షణాల్లో ఒక 2 లక్షణాలను చూడగలిగితే, కరోనా వచ్చిన వ్యక్తికి ఏముండదండి? ఫస్ట్ లక్షణం వాసన ఉండదు, నెక్స్ట్ టేస్ట్ ఉండదు. ఏమండి? చక్కటి బిర్యానీ తీసుకొని పోయి కరోనా వచ్చిన వ్యక్తి దగ్గరికి తీసుకుపోతే గుమగుమలాడే ఆ బిర్యానీ ఎప్పుడు తిన్నామా ఆ వాసన చూడంగానే మనకేమనిపిస్తుందండి? ఆ వాసన చూడంగానే సగం కడుపు నిండిపోయి ఉంటుందండి. గుమగుమలాడుతుంది బిర్యానీ. గుమగుమలాడుతున్న బిర్యానీ ఎప్పుడు తిందామా, ఏ వాసన చూపిస్తావు, ఇంకేం వాసన పెడతావు, తొందర పెట్టేగా బాబు తినేస్తాం అన్నట్లుగా మనకు ఉంటుంది. కానీ అదే కరోనా వ్యక్తి వాసన లేని,
రుచి లేని వ్యక్తి దగ్గరికి తీసుకుపోతే ఏమంటాడు? నాకేం వాసన లేదు, తింటే నాకేం రుచి లేదు, వాసన లేదు, రుచి లేదు. పక్క వ్యక్తికి అదే బిర్యానీ వీడికేమో వాసన లేదు, టేస్ట్ లేదు. అదే బిర్యానీ వీనికి ఎలా ఉంది? గుమగుమలాడుతుంది, చాలా రుచికరమైనదిగా ఉంది. ఈ వ్యక్తికి రుచికరమైనది గుమగుమలాడిపోతుంది, చాలా టేస్ట్గా ఉంది. ఈ వ్యక్తికి వాసన లేదు, రుచి లేదు. అంటే ఈ వ్యక్తికి ఏమైంది? ఇప్పుడు రోగం వచ్చేసింది. ఈ వ్యక్తికి పోయే కాలం. అంటే ఈరోజు మనకు కూడా ఎలా ఉందంటే, ఈరోజు దావీదుకు, భక్తులకు దేవుని వాక్యం బంగారు కంటే విలువైనదిగా కనబడుతుంది. ఈరోజు నీకు ఇది ఏం కనబడతలేదంటే నీకేమైంది? ఇప్పుడు నీకేమైంది? బంగారు కంటే విలువైనదిగా వాళ్ళకి కనబడుతుంది, నీకు బంగారులాగా కూడా కనబడట్లేదు, నీకు వెండిలాగా కూడా కనబడట్లేదు. అంటే నీకేమొచ్చేసింది? ఇప్పుడు పోయే కాలం వచ్చేసింది. అంటే వాక్యం యొక్క గొప్పతనం నీకేమీ అర్థం కావట్లేదు, నీకేం అర్థం కావట్లేదు. నీవు బాగా అర్థం చేసుకోండి. ఒక కరోనా వ్యక్తికి రుచి వాసన లేదంటే అదే పక్క వాడికి గుమగుమలాడిపోతుంది, త్వరగా పెట్టేసి ఇంత టేస్ట్ ఉంది కదా అని తింటుంటాడు. ఈరోజు దేవుని వాక్యం భక్తులకు అంత గొప్పగా అర్థమైతే ఈరోజు మనకు ఏమీ అర్థం కావట్లేదు, దాని యొక్క విలువ తెలియట్లేదు, దాని యొక్క ప్రాముఖ్యత మనకు అర్థం కావట్లేదు. అంటే మనకి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మన బ్రతుకులను ఒకసారి ఆలోచించండి ప్రియులారా. నీకు బంగారు కనీసం ఒక వెండిలా కూడా అర్థమైతే లేదా? ఒక వెండిలా కూడా దాన్ని విలువ కట్టలేకపోతున్నాం, వెండిలా కూడా కనబడట్లేదండి. అది ఒక ఇనుప రాడులాగా, ఒక ఇనుములాగా కూడా కనబడట్లేదా? ఒక రాగిలాగా కూడా కనబడట్లేదా? ఒక అల్యూమినియం లాగా కనబడట్లేదా? ఏమీ నాకు కనబడట్లేదు. అంటే నీకేమైంది? ఇప్పుడు పోయే కాలం వచ్చేసింది. అంటే నీకు అసలు ఏమి అర్థం కావట్లేదు, నీకేమి దీని గురించి కదా విలువ తెలియట్లేదు, నీకేమి అర్థం కావట్లేదు. ఒక వాసన రాకపోతే, ఒక రుచి లేకపోతే నీకు పోయే కాలం వచ్చేసింది, నీవు చాలా ప్రమాదంలో ఉన్నావు అని మనం చెప్తాం. నాకు అంత టేస్ట్గా ఉంది, ఇంత రుచిగా ఉంది, నీకు లేదేంటి అసలు? ఇలాకి ఇంత రుచిగా, ఇంత వాసనగా, ఇంత గొప్పగా, ఇంత ఉన్నతంగా దేవుని వాక్యాన్ని చూడగలిగితే మనకి ఏమీ కనబడట్లేదంటే మనకి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మన జీవితాలు ఉన్నామో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నంలో మీరు ఉండండి ప్రియులారా. మనకు వాక్యం ఏమీ కనబడట్లేదండి, ఏమీ అర్థం కావట్లేదండి. ఈరోజు ఏమీ అర్థం కావట్లేదు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం అన్నా, దేవుని కార్యక్రమాలన్నా, దేవుని పనులన్నా, దేవుని యొక్క ఉద్దేశాలన్నా మనకు అస్సలు పట్టవండి. అసలు దేవుని వాక్యం దగ్గరికి పరిగెత్తుకొని రాలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత, దేవుని యొక్క వాక్యం యొక్క విలువ, దాని యొక్క గొప్పతనం మనకు అర్థం కావట్లేదండి. ఈ రోజుకు ఇక్కడ బుర్రకు ఎక్కలేదండి, మనకు దాన్ని అర్థం చేసుకునే స్థాయికి మనం వెళ్ళలేదండి అసలు. ఈరోజు బైబిల్ పట్టుకోలేకపోతున్నాం అంటే వారానికి ఒకసారి బైబిల్ ఆదివారమో లేదా ఒక మంగళవారం తీసామంటే మళ్ళీ మిగతా రోజులు మనం తీయలేకపోతున్నాం. అంటే దాని యొక్క విలువ, దాని యొక్క ప్రాముఖ్యత మనకు అర్థం కావట్లేదు. ఈరోజు దాని యొక్క గొప్పతనం మనకు అర్థం కావట్లేదు. ప్రేమ దేవుని వాళ్ళ భక్తులు మాట్లాడుతున్న మాట ఎంత గొప్పదండి, ఎంత గొప్ప ఉన్నతమైన మాటలండి. బంగారు కంటేను, అపరంజ కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియమైనవిగా ఉన్నాయి. బంగారు కంటే ఎంత గొప్పగా అతనికి అర్థమైంది, మనకు అర్థం కావట్లేదండి. ఏం అర్థం కావట్లేదు, ఏమీ అర్థం కాలే మనకు. వాళ్ళు అంత గొప్పగా చూశారు వాక్యం. వచ్చిన బయటిలను ముందు తీసుకొచ్చి పెడితే వద్దు, దీని ముందు ఏమీ కూరగానివి, దీని ముందు ఏమీ నిలవలేవు, అంత గొప్పది ఈ వాక్యం. కలిగి ఉన్నది ఏది ఈ వాక్యం లేకుండా కలగలేదు. అటువంటి వాక్యం మేము పొందుకున్నాం, మేము అందుకుంటున్నాం, నేను అనుభవిస్తున్నాను. ఇంత గొప్పదైన వాక్యం నేను విడిచిపెట్టి ఉండలేను. నా బ్రతుకు కాలమంతా, నా జీవిత కాలమంతా నా దేవుడిని స్మరించుకుంటాను, నా దేవుని ఆలోచనలతో నా బ్రతుకును, నా యొక్క జీవితాన్ని ఆయన ఉపదేశాలతో కట్టుకుంటాను అని భక్తులు మాట్లాడగలిగారంటే ప్రేమైన దేవుని వర్లరా, ఈరోజు ఆలోచించండి మనకు ఎంతవరకు అర్థమైంది వాక్యం. ఎంత బాగా మాట్లాడుతున్నాడండి భక్తుడు.
సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనములను మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను. అదే కీర్తనలో 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలిగితే, కీర్తనలో 19:10వ వచనం చూడగలిగితే ప్రియులరా, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలు బంగారము కంటెను, కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనెదారుల కంటెను మధురమైనవి. మనకు కావాల్సిన మాట మనం తీసుకునగలిగితే, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలువి బంగారము కంటెను, కోరదగినది ఉన్నది అని అంటే ప్రపంచాలు ప్రేమైన దేవుని వారలరా. దేవుని వాక్యం అంత గొప్పగా అర్థమైందండి. దేవుని వాక్యం అంత గొప్పగా చూశారు ప్రేమైన దేవుని వారలరా. దేవుని మనసును, దేవుని మాటలను మనకెందుకు అర్థం కావట్లేదు? మనం అంత లెవెల్లో ఎందుకు చూడలేకపోతున్నాం? ఏమైంది మనకి రోజు? మన పరిస్థితి ఎందుకు ఇంత దిగజారిపోయింది? చాలా దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది ప్రేమైన దేవుని వాక్యం. ఎంత గొప్పగా అర్థమైందో వాళ్ళకు మనం చూడగలిగితే, దేవుని వాక్యం ఎంత ఉన్నతంగా, ఎంత పరిమళంగా దేవుని వాక్యం వాళ్ళకి అర్థమైందో, ఎంత సువాసనతో దేవుని వాక్యం ఆ వాసనను, ఆ సువాసనను, ఆ పరిమళాన్ని ఆస్వాదించాలి. ఒక మంచి సెంటు, ఒక విలువైన సెంటు కొట్టుకున్న వ్యక్తి మన ముందు వెళ్తుంటే ఏం చేస్తుంది తెలుసా? బా, ఎంత కమ్మగా వాసన వస్తుందిరా, ఎంత మధురమైన వాసన, కొద్దిసేపు అలానే ఉండరా, బా ఎంత బాగుంది వాసన అని అంటుంటామండి కదా. ఆ వాసన వాడు వచ్చే వరకు ఆ వాసన వచ్చిందంటే ఇంత మంచి వాసన, ఇంత మంచి వాసన, గుమగుమలాడే మంచి వాసన, కాసేపు ఆగు, మంచి స్మెల్ ఉంది, ఆస్వాదిస్తుంటామండి. కొంతమందికి ఆ మంచి స్మెల్ కూడా పడదండి, చిచ్చి వద్దు అంటుంటారు. అంటే దాని యొక్క విలువ వాళ్ళకు అర్థం కాలేదు. అది ఎంత వాస్తవమో దేవుని వాక్యం కూడా ఒకసారి మీరు చూడగలగండి. ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం అండి. ఈరోజు దేవుని వాక్యము ఈ పరిమళ వాసన మనకు రాలేకపోతుందంటే మనకేమైంది? ఇప్పుడు ఇంతకు వాసన మనకు రావట్లేదు. ఎందుకు స్మెల్ రావట్లేదు? మనకు ఎందుకు రుచి తెలియట్లేదు? ఏమొచ్చేసింది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:14వ వచనం అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును, బాగా చూడండి, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయస్సుతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుస్తున్నారంటండి. క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను వాళ్ళు వెదజల్లుతున్నారంటండి. ఆ వాసనను వెదజల్లుతున్నారంట. 15వ వచనంలో, రక్షింపబడి వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి, క్రీస్తుకు సువాసనై ఉన్నాము. ఎంత బాగుంది చూడండి ఇక్కడ. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి, క్రీస్తు సువాసనై ఉన్నాము. రక్షించబడు వారికి సువాసన ఉంది, నశించు వారికి అది సువాసనగా లేదండి. రక్షించబడి వారికేమో సువాసనగా కనబడుతుంది, నశించే వారికేమో సువాసనగా లేదంట. వాక్యం యొక్క పరిమళ వాసన మనకు రావట్లేదంటే ప్రేమైన దేవుని వారలను ఆలోచించండి. ఎందుకు మనకు ఆ వాసన రావట్లేదు? వాసన రావట్లేదంటే గత 2 సంవత్సరాల కిందట జరిగిన సంఘటనలు మనం గుర్తొస్తాయి. మరి ఈరోజు వాక్యం మనకు వాసన రావట్లేదంటే ఎందుకు ఇంత దిగజారిపోయిన బ్రతుకులు మనకు? భక్తులు ఇంత గొప్పగా అర్థం చేసుకున్నారే వాక్యాన్ని. భక్తులకు ఇంత గొప్పగా దేవుడు అర్థమవుతున్నాడే, దేవుని వాక్యాన్ని ఇంత గొప్పగా, ఇంత ఉన్నతంగా అర్థం చేసుకుంటున్నారే ప్రేమైన దేవుని వారలారా దేవుని వాక్యాన్ని. మరి మనకెందుకు దేవుని వాక్యం ఇంత గొప్పగా అర్థం కాలేకపోతుంది? ఇంత గొప్పగా మనం ఎందుకు చూడలేకపోతున్నాం?
ఒక భక్తుడు జీవితాన్ని తాకట్టు పెట్టాడు. ఒక్కసారి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చూడండి ప్రియులారా. ఎంత గొప్పగా దేవుడు అర్థమయ్యాడు వాళ్ళకు. ఆ రోజు ఆది కాలంలో అబ్రహాముకు దేవుడు ఎంత గొప్పగా అర్థమయ్యాడో తెలుసా? అబ్రహామా, నీ కుమారుని నాకు ఇస్తా అన్నప్పుడు, నా కుమారుడేంటి తండ్రి, నా ప్రాణాన్ని అడిగినా నీకు ఇస్తాను, నీకు కావాలయ్యా నాకు. అంత గొప్పగా అర్థం చేసుకున్నారండి. నా కుమారుని కాదు తండ్రి, నా ప్రాణాన్నైనా నేను ఇస్తాను, నా సమస్తమైన తాకట్టు పెడతాను, లాస్ట్కు నీకోసం నేనే ప్రాణం పెడతాను, నీవు కావాలయ్యా నాకు. నీ స్నేహం కావాలి తండ్రి, నీ ఉండే బ్రతుకు కావాలి తండ్రి, నీ ఉండే లోకం కావాలి తండ్రి. నీ మాట కోసం ఏదైనా చేయగలుగుతాను తండ్రి, నీ మాట సెలవియాను కానీ ఏదైనా నేను దారదత్తం చేస్తాను, ఏదైనా దారదత్తం చేస్తానన్న స్థాయికి అబ్రహాము వెళ్ళిపోయగలిగాడంటే, అబ్రహాముకు దేవుని మాటలు అంత గొప్పగా అర్థమయ్యాయంటే మనకెందుకు అర్థం కావట్లేదు? ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? ఎందుకు మన బ్రతుకులను సరెండర్ చేసుకోలేకపోతున్నాం? ఎందుకు దేవుని వాక్యం కోసం దిగజారిపోలేకపోతున్నాం? ఇంకా ఎందుకు దేవుని వాక్యం అంటే అంత ప్రాముఖ్యత, అంత అపారమైన ప్రయారిటీ మన బ్రతుకులో దేవుని యొక్క వాక్యానికి విలువ ఇవ్వట్లేదు, స్థానం ఇవ్వట్లేదు? అవసరతలను బట్టి దేవుని దగ్గరికి రాగలుగుతున్నాం, పరిస్థితులను బట్టి దేవుని యొక్క ఆలోచనలకు ఎలా ఉన్నాం తెలుసా? ఈరోజు మనకు అనుకూలతను బట్టి, మనకు అనుకూలించిన పరిస్థితులను బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి రాగలుగుతున్నాం. కానీ మనకు అనుకూలించకపోయినా దేవుడి వాక్యానికి మన బ్రతుకులు, మన యొక్క పరిస్థితులు అడ్డుబందులుగా ఉండకూడదని వాటిని తుంచేసి, వాటిని తొక్కేసి రాగలిగేటంత స్థాయికి మనం ఎప్పుడు ఎదగలుగుతాం, ఎప్పుడు ఎదుగుతున్నాం ప్రియులారా? ఆలోచించండి. అప్పుడు ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యం అర్థమైన స్థాయి అంటే. కానీ అది లేదండి ఈరోజు మనకు. 24వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24. మోసే పెద్దవాడైనప్పుడు ఈ విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంటండి. ఎంత ఉన్నతమైన ఆలోచన అండి ఇది. మోసే పెద్దవాడైనప్పుడు ఈ విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తులో ఉన్న ధనం ఉంది చూశారు. సంవత్సరానికి ఐగుప్తు దేశానికి, ఒక దేశం అంటే ఆ రోజు ఐగుప్తు దేశం అంటే ఎంత విలువైనదండి. చాలా సంపద కలిగిన దేశం అండి. ఆ సంపద కలిగిన దేశంలో ఒక సంవత్సరానికి రాబడి ఎంత అండి? ఆ దేశంలో ఒక సంవత్సరానికి వచ్చే రాబడి ఎంత ప్రేమ దేవుని వల్ల. అటువంటి ఐగుప్తు ధనము కంటే ఏది గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు? ఇంత గొప్పగా వాళ్ళు దేవుని వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు? ఐగుప్తు ధనము కంటే ఏది గొప్ప భాగ్యం అన్నదంట తెలుసా? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. నాకు భాగ్యం ఏంటో తెలుసా? నన్ను భాగ్యవంతునిగా చేసే దేవుళ్ళు ఏంటో తెలుసా? నన్ను భాగ్యవంతునిగా నిలబెట్టేది ఉందంటే అది ఏంటో తెలుసా? దేవుని వాక్యం, దేవుని మాట. ఈ ఐగుప్తు ధనము కాదు. ఐగుప్తు ధనము కంటే గొప్పదా దేవుని కొరకు నిందలు భరించడం అనేది? అవును, దేవుని వాక్యం కోసం నిందలు భరించడం అనేది ఉంది చూశారు. అది నన్ను ఉన్నతంగా భాగ్యవంతునిగా చేసేది. ఐగుప్తు ధనము కంటే ఉన్నతంగా నన్ను భాగ్యవంతునిగా చేసేది దేవుని వాక్యం. అది దేవుని వాక్యానికి ఉన్న గొప్పతనం. అంత గొప్పగా అర్థం చేసుకున్నారండి భక్తులు. ఇంత గొప్పగానా? ఏమండి, ఒక్కడికి రాజ్యసింహాసనాన్ని అధిష్ఠించే అవకాశం వచ్చిన మోసే ఉపయోగించుకోలేదండి అవకాశాన్ని. చూడండి ప్రియులారా, మోసే పెద్దవాడైనప్పుడు ఈ విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం ఉండి ఈ పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో దేవుని కోసం బ్రతకడం, దేవుని కోసం శ్రమ అనుభవించటం మేలు అనేది ఉంది చూశారు. దేవుని కోసం బ్రతకడం, దేవుని కోసం శ్రమ పడడం అనేది మేలు మన బ్రతుకులో. అది భక్తులు అర్థం చేసుకున్నది. మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. పరో కుమార్తెని అంటే చాలు ఐగుప్తు సింహాసనాన్ని అధిష్ఠించే అవకాశం. జస్ట్ పరో కుమార్తె అని అనిపించుకుంటే చాలు పరో తర్వాత రాజయ్యే అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ వద్దు, నాకొద్దు. ఎందుకు తెలుసా? ఇలా అయినాక అతడు ప్రతిఫలముగా కలగబోవు ఆ బహుమానం కొరకు కనిపెడుతున్నాడు, దాని యందు దృష్టి ఉంచాడు. దాని యందు ఇదెంత ఐగుప్తు ధనం, అల్పకాలం ఉండేది ధనం. ఈ ధనం అల్పకాలం ఉండేది, 2 రోజులు ఉండేది, 60 సంవత్సరాల వరకు ఉపయోగపడేది. కానీ ఆ తర్వాత మహోన్నతమైన జీవితం
ప్రారంభం కాబోతుంది. ఆ జీవితానికి నన్ను ఆనందపరిచేది, నన్ను సంతోషపెట్టేది ఆ పరలోకంలో ఉండే సంపద, ఆ పరలోకంలో ఉండే బ్రతుకు. ఎంత గొప్పగా నా ప్రియులరా, అర్థం చేసుకుంటారా ప్రియులరా. దేవుని మాటలు కేవలం రాతపూర్వకంగా బైబిల్కి పరిమితం కాదండి. బైబిల్కి పరిమితం కాదు ప్రియులరా. మన జీవితాలను వెలిగించుకోవడం కోసం దేవుడు రాయించిన అద్భుతమైన విషయాలు ప్రియమైన దేవుని వారలారా. వచ్చిన వైద్యుల కంటే విలువైన సంపద ఇది. మన బ్రతుకులు వెలిగించబడాలన్నది దేవుడు కోరుకుంటున్న ఆలోచన. బైబిల్కి పరిమితం కావాలన్న ఆలోచన కాదు దేవుని వాక్యం. మన బ్రతుకుల్లో అవి పండాలి, మన బ్రతుకుల్లో క్రియరూపం దాల్చాలన్నది దేవుని ఉద్దేశం. అది బైబిల్కి సొంతం కాదు. ఆ మాటలు మన బ్రతుకుల్లో పండాలి, మన బ్రతుకుల్లో వంట పడాలి, మన బ్రతుకుల్లో జీర్ణించబడాలి. మనం తలపోసుకోవాలి ఆ మాటల ప్రకారంగా మనం ముందుకు సాగగలిగితే ఆ దేవుడికి ఆనందం, ఆ దేవుడికి సంతోషం. మనం కూడా భక్తుల జీవితాలు ఏ విధంగా అయితే దేవుని అర్థం చేసుకున్నావో మన జీవితాలు కూడా దేవుని అర్థం చేసుకునే స్థాయిలోనికి వెళ్ళగలుగుతాం ప్రియమైన దేవుని వారు. కేవలం వినడానికి, తెలుసుకోవడానికి, రాసుకోవడానికి, నోట్స్కి పరిమితం అనుకుంటే మనంతటి దౌర్భాగ్యులు మరొకరు ఉండరు. చెబుతున్న ప్రతి మాటలో, కొడుతున్న ప్రతి ఏటులో మార్పు రావాలి. కమ్మరి ఒక ఇనుమును తీసుకొని సుత్తితో కొడుతున్నప్పుడు మార్పు రాగలగాలి. అతడు అనుకున్న ఆకారంలోనికి వెళ్ళాలి ఆ ఇనుము. అలా రానప్పుడు ఆ ఇనుమును తీసి పడేస్తాడు. వద్దు, మనలో ప్రతి బోధలో, ప్రతి అంశంలో, ప్రతి మాటలో మనలో మార్పు సంతరించుకోవాలి. విలువైన జీవితాలు మన లోపల పెంపొందించుకోగలగాలి. విలువైన జీవితాల కోసం మన జీవితాలు ఎంపర్లాడాలి. అవి లేనప్పుడు ఎందుకు ప్రియమైన దేవుని వారలారా వాక్యం కేవలం రాయబడడానికేనా? లేదండి, మన బ్రతుకు పుస్తకం. అందుకే మన జీవితాలను వెలిగించేవి దేవుని మాటలంటే. పిట్టకథలు చెప్పుకొని జీవితాన్ని కాలక్షేపం చేయడం కోసం కాదు ప్రియమైన దేవుని వారలారా. చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్, నవ్వించడానికి ఒక ఉదాహరణ వేసి చెప్పడానికి కూడా అవకాశం లేని క్లాసులు మనకి. పిట్టకథలతో, దాంట్లతో, దీంట్లతో కాలక్షేపం చేయడానికి ఎన్నో విలువైన సంగతులు చెప్పుతున్నా వినలేకపోతున్నారు. మనిషి చెవు పెట్టడం, పిట్ట కథలకు, కల్పన కథలకు చెవిస్తాడు మనిషి. నిజమైన వాక్యం కోసం నా బ్రతుకును నిలబెట్టుకోవాలి, దాని ప్రకారంగా బ్రతకగలగాలి, నేను బ్రతికి ఇంకొకరిని నిలబెట్టగలగాలి. నా భార్య బిడ్డలను నేను నిలబెట్టుకుంటున్నానా లేదా, నేను బ్రతుకుతున్నానా బ్రతకట్లేదా, నేను దేవుని కోసం ఎంతగా నేను బ్రతుకుతున్నాను, ఎంతగా నేను ఆయనకు ప్రయారిటీ ఇస్తున్నాను నా బ్రతుకులో, నా జీవితంలో అన్నది ముఖ్యం. అది లేనప్పుడు ఎందుకు చెప్పు, ఏం అర్థం చేసుకుంటున్నావు దేవుని వాక్యం? ఆలోచించండి ప్రియమైన దేవుని వారు. ఇలా చెప్పుకుంటూ వస్తే భక్తుల జీవితాలు ఎన్నెన్నో మనం చూడొచ్చండి. యేసుక్రీస్తు ప్రభుల వారు కావచ్చు, అపొస్తలుడైన పౌలు కావచ్చు, అపొస్తలుడైన పేతురు కావచ్చు, ఎంతమంది భక్తులు వాళ్ళ జీవితాలను, దానమాన ప్రాణాలను లెక్క చేయలేదండి దేవుని వాక్యం కోసం. బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభమన్న స్థితిలోకి వెళ్ళిపోయాడండి. ఉంటే క్రీస్తు కొరకు చావనేది లాభాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది. క్రీస్తు కొరకు బ్రతికితేది, క్రీస్తు కొరకు బ్రతకగలిగితే నా చావు లాభంలోనికి వెళ్ళగలుగుతున్న సంగతి తెలుసుకున్న భక్తులు. బ్రతుకు అనేది క్రీస్తు కొరకు అయితే ఆ తదుపరి చావు వస్తుందో చూశారు, ఆ పైన చావు వస్తుందో చూశారు, అది లాభంలోనికి తీసుకుపోతుందని ఆలోచించిన, అర్థం చేసుకున్న వాళ్ళు భక్తులు. అదే ప్రియమైన దేవుని వారలారా లాభం తీసుకొచ్చేది మనకు. శరీరం వదిలిన తర్వాత దేవుని కోసం బ్రతకకపోతే చావు లాభంలోనికి వెళ్ళిపోతుందండి. అంత గొప్పగా మనం అర్థం చేసుకునగలిగితే ప్రియమైన దేవుని వారలారా మన బ్రతుకులు, మన జీవితాలు ఎప్పుడో బాగుపడతాయి. మహోన్నతమైన లోకాన్ని అధిష్ఠించుకునే అవకాశంలోనికి మనం కూడా అర్హతను సంపాదించుకుంటాం. అది లేనప్పుడు ఎన్ని రోజులు వింటున్నా, ఎన్ని రోజులు బ్రతుకుతున్నా మార్పు అనేది ప్రారంభం కావాలి ప్రియులారా. ఏదో ఒక రోజు నువ్వు డిసైడ్ కావాలి, ఇంకా చూద్దాం అని నువ్వు సరెండర్ కాకపోతే నీకు లాస్ట్ పిలుపు వచ్చేస్తుందన్నమాట. ఈ రోజు అదే నీకు చెప్పలేము, ఏ సెకండ్ నీకు చెప్పలేము ప్రేమ దేవుని వల్ల. ఏదో ఒక రోజు సరెండర్ కావాలి దేవుడి కోసం, తెగదెంపులు చేసేసుకోవాలి, పూర్తిగా సరెండర్ కావాలి. ఇంకా లోక మర్యాదను మనం చూడగలిగితే దేవుడి కోసం బ్రతకలేము ప్రేమైన దేవుని వల్ల. లోకం ఏమనుకుంటుంది, బంధువులు ఏమనుకుంటారు, పక్కవారు ఏమనుకుంటారు, స్నేహితులు ఏమనుకుంటారు, దేవుడి కోసం దిగసారిపోతే బ్రతుకు చాలా దారుణమైన, దరిద్రమైన స్థితిలోనికి వెళ్ళే అవకాశాలు కూడా ఉండొచ్చు ప్రేమైన దేవుని వల్ల. అది చూసి అయ్యో అని నీకు నామోషి అనిపిస్తుంది. పూర్తిగా సరెండర్ అయిపోతే తినడానికి తిండి కూడా దొరకదు అవసరం అయితే.
కట్టుకోవడానికి బట్ట కూడా దొరకదు, అవసరం అయితే చాలని జీవితం అనుభవించవలసిన పరిస్థితి వచ్చేస్తుంది. ఇంకా సరెండర్ కావాలి. సరెండర్ కావడానికి ఇవన్నీ కనబడుతున్నాయి. చూద్దాంలే, ఇంకా చూద్దాం, ఇంకెప్పుడు చూస్తామండి. చావు అనుకున్నంతలోనే చావు వచ్చేసింది, కబలించేసింది. నిత్యశిక్షలోనికి తీసుకుపోతే అప్పుడు ఆలోచించి ఏం చేయాలి దేవుడా అని నువ్వు అప్పుడు ఆలోచిస్తే, అంగలాడిస్తే తక్కువ మొత్తుకుంటుంటాడు. వరే బాబు నాకింత ఎలుపు చేస్తారనంటే వాడు కూడా ఎలుపు కోసమే ఆరాటపడుతుంటాడు. ఇంకొకరిని అడిగినా వాడు అంగలాడుస్తున్నాడు. ఎవరిని చూసినా అంగలాడుతున్నాడు. అయ్యో ఎంత నాశనం అయిపోయింది నా బ్రతుకు, ఎంత మోసం జరిగిపోయిందని ఏ ఒక్కటి చూసినా అదే బాధలు. నీ చుట్టూన్న వారు అదే అంగలార్పు, అదే ఘోష. నీ చుట్టూన్న వారు అదే ఘోష. ఎంత తప్పిదం, ఎంత పొరపాటు, ఎంత ఘోరం జరిగిపోయిందని అల్లాడిపోతుంటారు. నీ చుట్టూన్న వాళ్ళు అదే పరిస్థితి రేపు నరకాల. ఎవరి సహాయం, ఎవరి నుంచి నీవు సలహాలు తీసుకున్నా అక్కడ ఏది ఉండదండి. అందరూ అంగలాడుస్తూనే ఉంటారు. వాళ్ళతో పాటు నీవు కూడా ఒకటివి అంగలాడించాలి. రేపు జరిగేది అదే. ఆలోచించండి ప్రియులారా. అది జరగకముందే ఒంట్లో ప్రాణం ఉంది, ఇప్పటికీ మించుకుపోయింది. ఇంకా మనకు అవకాశం ఉంది. ఈ రోజు అవకాశాలు ఉన్నాం. ఈ రోజు ఇదే నీ రక్షణ దినం. నేడే రక్షణలోనికి వచ్చి నీ బతుకును సరి చేసుకుని ఆలోచనలోకి వెళ్ళిపోవా. అలానే ఎన్నుకుంటూ పాత వేయబడిన మనసాక్షిగా నువ్వు మనసాక్షిని చంపుకుంటావా? నిర్ణయం నీ చేతికి వదిలేస్తాను. ఆలోచించండి.